ఏలూరు నగరంలో ఎన్టీఆర్ జిల్లాలో కలిగిన తుఫాన్ విపత్కర పరిస్థితుల వల్ల బాధితులకు ఏలూరు నుంచి రైస్ మిల్లర్స్ అసోసియేషన్ తరపున ఆహార పానీయాలు తదితర వస్తువులను లారీల ద్వారా విజయవాడకు తరలించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వద్ద లారీలను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సెక్రటరీ పైడిపాటి శ్రీనివాసరావు మాట్లాడుతూ వరద బాధితులను ఆదుకునే నిమిత్తం అసోసియేషన్ నుంచి 3 లారీలను 20,000 ఆహార పొట్లాలను విజయవాడకు పంపిస్తున్నామని తెలిపారు. 10,000 వాటర్ ప్యాకెట్లు కూడా పంపిస్తున్నామని అన్నారు. ప్రకృతి బీభత్సానికి గురై ప్రజలను ఆదుకునేందుకు అసోసియేషన్ తరపున ముందుంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు జయబాబు, జిల్లా కోశాధికారి వందనపు సత్యనారాయణ, చెక్కా సత్యనారాయణ, పలువురు అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మన కలెక్టర్ గారు ఆధ్వర్యంలో మేము రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నుంచి విజయవాడ వరద బాధితులకు వారు అడిగిన ఆహార సహాయార్థం ఇప్పుడు ఇక్కడి నుంచి 20,000 ప్యాకెట్లు ఫుడ్ ప్యాకెట్స్ ప్యాక్ చేసి పంపిస్తున్నాము. 10,000 ప్యాకెట్లు పులిహోర, 10,000 ప్యాకెట్లు వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ పంపిస్తున్నాము. అసోసియేషన్ తరఫున పంపించడం జరిగింది. వాటర్ బాటిల్స్ కూడా పంపించడం జరిగింది. కలెక్టర్ గారి ఆదేశానుసారం ఎన్టీఆర్ జిల్లా మరియు విజయవాడ జిల్లా వరద బాధితుల సహాయార్థ నిమిత్తం ఏలూరు జిల్లా రైస్ మిల్లర్స్ వారి నుంచి 10,000 వెజిటబుల్ ప్యాకెట్లు, 10,000 పులిహోర ప్యాకెట్లు, అలాగే వాటర్ బాటిల్స్ పంపించడం జరిగింది. అంతేకాకుండా ఇక ముందు కూడా మన గవర్నమెంట్ యొక్క ఆదేశానుసారం ఏం చెప్పినా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియపరుస్తున్నాం. బస్.